ఇది హానోయిలోని లొట్టే వరల్డ్ ఎక్వేరియంలో ఉన్నటువంటి 650 మీటర్ల అత్యంత పొడవైన నీటి అడుగున టన్నల్ ఇదనమాట. మనం ఆ చేపలు పైనుంచి తిరుగుతూ ఉంటే మనం అడుగు నుంచి ఆ చేపలను మనం చూడవచ్చు. మరొక గదిలో ఉన్నటువంటి ఫిషెస్ చూసిన తర్వాత నాకు అసలు ఆశ్చర్యం వేసిందనమాట. ఇటువంటి చేపలు కూడా ఉంటాయా, ఎంత చిన్న ఫిషెస్ కూడా ఉంటాయా అనే ఆశ్చర్యం ఒకటైతే, హాయ్ హలో నమస్తే ఆదాబ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి. మేము వియత్నాం వచ్చి ఇది 4వ రోజు, హానోయిలో వచ్చి 2వ రోజు అనమాట. హానోయిలో 2వ రోజు ఉదయాన్నే మేము హోన్ కేఎం సరస్సులో ఉన్నటువంటి ఏంగోక్సన్ టెంపుల్ చూసాం. అది మీకు గత ఎపిసోడ్లో చూపించాను. అలాగే ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి క్యాథడ్రల్ చర్చి, సెయింట్ పీటర్స్ క్యాథడ్రల్ చర్చ్ కూడా చూసి, ఆ తర్వాత మరి అక్కడికి కాస్త దూరంలో ఉన్నటువంటి వెస్ట్ లేక్ దగ్గర ఉండే లొట్టే మాల్ అంటే ఇక్కడ మామూలు ఆషామాషి మాల్ కాదు, చాలా అత్యద్భుతమైనటువంటి చెప్పుకోదగ్గ మాల్ అట. అక్కడికి బయలుదేరాం. ఇక ఇదిగో దారిలో విశేషాలు చూసుకుంటూ మరి అవి మీకు చూపిస్తే నేను ముందుకు వెళ్తున్నాను. ఇక ఇదిగో చూడండి, వెనకాల టవర్ కింద ఉంది కదా, అది ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వం యొక్క మరి చారిత్రాత్మకమైనది ఏదో కోటలాగా ఉంది. మరి నాకు దిగే టైం లేదు కాబట్టి నేను ఊహించింది ఆ టవర్ మీద కమ్యూనిస్ట్ జెండా ఎగురుతుంది. ఇక అంతకంటే ముఖ్యమైనది ఇక్కడ చూడండి, చెట్లు చూడండి, ప్రతి చెట్టుకి సపోర్ట్ అయితే ఉంది. మరి ఆ చెట్టు ఇరిగిపోతుందన్నా లేకపోతే వాలిపోతుంది రోడ్డు మీద కానీ అటువంటివి ఉన్నట్లయితే మరి సాధారణంగా మనం ఏం చేస్తాం, కొట్టేస్తాం. కానీ ఇక్కడ అలా కాకుండా ఆ చెట్లకు సపోర్ట్ ఇచ్చి బాగా పెంచుతున్నారు. నాకు బాగా నచ్చినటువంటి అంశం ఇది. మరి కమ్యూనిస్టు అయినప్పటికీ కూడా చక్కని సామ్యవాద భావాలతోటి మరి సామాజిక దృక్పథంతో ఈ చెట్లను చూడండి, మొదట్లోనే సపోర్ట్ ఇచ్చి పెంచారు కాబట్టి ఇవి నిటారుగా చాలా చక్కని నీడనిస్తూ విశాలమైన రోడ్లకి మరి చల్లదనాన్ని ఇస్తూ ఆహ్లాదంగా అనిపించింది అనమాట. ఇక దూరంగా చూసినట్లయితే రౌండ్ అబౌట్ మధ్యలో ఇది కమ్యూనిస్టు గుర్తది ఉంది. ఇది కమ్యూనిస్ట్ ప్రభుత్వం కదా. రైట్ సైడ్ని ఇది ఏదో ప్రభుత్వ ముఖ్య కార్యాలయం లాగా ఉంది, అది డౌట్ లేదు, తెలిసిపోతుంది. వియత్నాం యొక్క సాంప్రదాయాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నటువంటి కార్యాలయం. ఇక రోడ్లు చూసినట్లయితే చాలా వెడల్పుగా ఉన్నాయి. మనం పొద్దుట చూసింది ఓల్డ్ సిటీ, ఓల్డ్ క్వార్టర్స్, అది అందుగురించి రోడ్లు చిన్నగా ఉన్నాయి. ఇది మాత్రం చాలా విశాలమైనటువంటి రోడ్లు ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ ఈ ప్రదేశం చాలా పెద్దదిగా ఉంది. అక్కడ అనగా మొదలైన రోడ్డు ఇంకా తరగలేదు ఇది. ఇక్కడ పైగా ఈ ప్రభుత్వ చిహ్నాలు, జెండాలు అవి కూడా ఉన్నాయి. పిల్లలది కూడా చాలా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారు ఇక్కడ. బహుశా ఇది ప్రముఖమైనటువంటి విజిటింగ్ పాయింట్. మా అబ్బాయి కూడా మనం రిటర్న్లో అక్కడికి వెళ్తామని చెప్పేసి అన్నాడు. ఇది ఏదో మొత్తానికి ప్రభుత్వ అధికారిక భవనాల ప్రాంతం అని ఖచ్చితంగా అయితే చెప్పగలం. ఎంచేతంటే ఇక్కడ ఉన్నటువంటి మరి సెక్యూరిటీ కానీ ఎల్లో కలర్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఎల్లో. వావ్, ఇక్కడ కూడా కమ్యూనిస్టు జెండాలను కూడా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ ఏదో బహుశా ఏదో ఫంక్షన్ జరుగుంటుందేమో. వావ్, మరొక లేక్ అండి. ఉదయాన్నే హోన్ కేఎం సరస్సు చూసాం, అదే పెద్దది అని అనుకుంటే దానికంటే పెద్ద సరస్సు మరొకటి ఉంది. ఈ ఎనీహౌ నాకు వియత్నాంలో ఈ వాటర్ రిసోర్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని అనిపించింది. ముఖ్యంగా ఈ లేక్స్ చాలా బాగున్నాయి, చాలా ఉన్నాయి. నదులు అయితే చూసాము, దారిలో చూసాము మనం మొన్న ఎపిసోడ్లో. ఇక ఇదిగో ఇది అంతకంటే అందమైనటువంటి లేక్, ఇది చాలా బాగుంది. హోన్ కేఎం సరస్సు నుంచి బయలుదేరిన మేము ఇంచుమించుగా గంట ట్రావెల్ చేసాము. చాలా దూరమే ఉంది. ఈ లొట్టే మాల్ దగ్గరికి వెళ్తున్నాం కదా, దారి అంతా కూడా చాలా జర్నీ ప్లెజెంట్గా ఉంది. రకరకాల ప్రభుత్వ భవనాలు, మరి ఖాళీ ప్రదేశాలు, అట్లాగే ఇదిగో ఇక్కడ హోండా షోరూమ్. మరొకసారి మన ఇండియా గుర్తొచ్చింది. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా చూస్తూ మాకు అయితే మంచి టైంపాస్ అయ్యింది.
వావ్, భలే రంగురంగుల ఇది ఇంతకోసం మనం చిన్నప్పుడు ఆడుకునేటువంటి అవే బాగున్నాయి. డెకరేషన్ మరి ఎందుకు చేశారు కానీ దారిలో. వావ్, వాట్ ఎ టాల్ బిల్డింగ్. ఇది లొట్టే హోటల్ అట్ట. లొట్టే, నేను షూస్ ఎక్కడ ఉన్నట్టు గుర్తు. లొట్టే. ఇప్పుడు ఇది హోటల్, చాలా పెద్దగా ఉంది హోటల్. మరి దాటి మా ప్రయాణం అంతా కూడా ఇంచుమించుగా ఇదిగో ఈ సరస్సు అంచునే జరుగుతుంది. ఎంతో అటువైపు నుంచి, ఆ ఎండ నుంచి ఇప్పుడు ఈ ఎండకు వచ్చామన్నమాట. ఇదే మరి నార్త్ లేక్ అనుకుంటా. ఇదిగో దూరంగా ఎగ్జిబిషన్ ఏదో జరుగుతుంది. జైంట్ వీల్ కనపడుతుంది కదా. ఇంకా దగ్గరికి వచ్చేస్తాం, మాల్ దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇదిగో ఇదే వియత్నాం రాజధాని హనోయిలో వెస్ట్ లేక్ ఒడ్డునున్నటువంటి అత్యాధునికమైనటువంటి లొట్టే మాల్. మాల్స్ ఎక్కడ లేవు, ప్రతి చోట ఉన్నాయి, ప్రతి నగరాల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ విశేషం అత్యద్భుతమైనటువంటి, ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి నీటి అడుగున ఎక్వేరియం ఉంది. అందుకోసం పని కట్టుకుని వచ్చాం అంతే తప్ప మాల్స్ ఎక్కడైనా ఉన్నాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ ఎక్వేరియం యొక్క విశేషాలని చూద్దాం రండి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు. మా యొక్క క్యాబ్ డ్రైవరు మరి ఈ మాల్ యొక్క పార్కింగ్ అండర్ గ్రౌండ్కి తీసుకొచ్చేసాడు. ఇది ఎంట్రన్స్ నుంచి చాలా లోపలికైతే ఉంది. ఇది బేస్మెంట్ 3 అనుకుంటా బహుశా. కార్ పార్కింగ్ చాలా విశాలంగా ఉంది. మరి మాల్ కూడా చాలా పెద్దది. మమ్మల్ని అక్కడ దింపేసి వెళ్ళిపోయాడు అతను. ఇక్కడ మరి లొట్టే మార్ట్ అంటే సూపర్ బజార్ అనమాట. మనకి ఎలాగ సూపర్ బజార్ ఉంటాయో అలాగే ఇది సూపర్ మార్ట్, చాలా పెద్దగా ఉంది. వీరి యొక్క ఈ లగేజ్ క్యారియర్స్ వెరైటీగా ఉన్నాయండి. ఇవి ఈ ట్రాలీలు మనకంటే డిఫరెంట్గా ఉన్నాయి. అంతేకాదు ఏ దేశం వాళ్ళే ఐడియా వాళ్ళది కదా, బాగుంది. ఈ ట్రాలీలు కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఏ వస్తువు కూడా కింద పడకుండా ఉండేలాగా అది డిజైన్ చేశారు. మరి ఇక్కడ ఫారినర్స్ అందరూ, టూరిస్టులు అందరూ కూడా ఎవరు ఎడావడి వాడిది. ఈ మంచి టూరిస్ట్ ప్లేస్ ఇది. ఈ మాల్ చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, హానోయిలోని లుట్టే వరల్డ్ ఎక్వేరియం ఇది 2023లో ప్రారంభించబడిన వియత్నాం యొక్క అతిపెద్ద మరియు ఆధునిక సముద్ర గర్భ అద్భుత ప్రపంచం. ఇది హానోయిలో వెస్ట్ లేక్ వద్ద ఉన్నటువంటి లొట్టే మాల్ యొక్క బేస్మెంట్ B1 B2లో ఉంది. మరి ఇక్కడ ఎంట్రన్స్లోనే 2 సిలిండర్ ఆకారంలో మరి గాజు సిలిండర్స్లో ఎక్వేరియంని ఇక్కడ ఉంచారు. మరి చక్కని చేపలు, రంగురంగుల చేపలు చాలా అట్రాక్టివ్గా, అది పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా ఆకర్షించే విధంగా 2 సిలిండర్స్ని ఎంట్రన్స్లో ఏర్పాటు చేశారు. అవి చూడగానే ముందే మరి మనకి అందరికీ కూడా లోపలికి వెళ్ళి ఇంకా వింతల విశేషాలు చూడాలి, ఏమున్నాయి, ఎటువంటి రకాల ఫిషెస్ ఉన్నాయో చూడాలని అనిపించేంతగా అవి ఉన్నాయన్నమాట. ఆ విధంగా స్టార్టింగ్లోనే సందర్శకుల యొక్క అట్రాక్షన్ని ఇది పొందిందనమాట. ఇక లోపలికి ఎంటర్ అవ్వగానే మరొక పెద్ద స్క్రీన్ మీద, స్క్రీన్ అంటే అది ఎక్వేరియం, అది కూడాను అక్కడ కూడా మరికొన్ని చేపల్ని ఇక్కడ ఉంచారు. అది అక్కడే మరి మా పెద్ద కోళ్ళు మనవడు సెల్ఫీ పాయింట్ అనమాట. ఇది ఇక్కడ మా స్టార్టింగ్లో సెల్ఫీ పాయింట్ పెట్టారు. ఈ సెల్ఫీ పాయింట్ దగ్గర మా మనవడు వాళ్ళు కూడా మరి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఫోటోలు దిగుతున్నారనమాట. ఇక ఇదిగో ఇక్కడ మరొకటి ఉంది. ఇది మనకి వియత్నాం భాషలో ఉంది, అది అర్థం కావట్లేదు. దాన్ని మనం ట్రాన్స్లేట్ చేసి చూసినట్లయితే లొట్టే వరల్డ్ ఎక్వేరియం సంవత్సరానికి మంచి ఆరంభం, ఏడాది పొడవునా అదృష్టాన్ని తెస్తుంది అని దాని యొక్క అర్థం అనమాట. మన తెలుగులో చూసినట్లయితే ఆ విధంగా అది చూసుకుని మేము మరి ఇదిగో ఎంట్రన్స్ అనమాట. ఇది ఈ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసి వీరు చూడండి చక్కగా వీరు మరి నేను వీడియో తీస్తున్నానని గమనించి మరి వెల్కమ్ పలుకుతున్నారనమాట. వాళ్ళు కూడా నాకు కోఆపరేట్ చేసి చాలా ఎంజాయ్ చేస్తారు నాతో పాటుగానమాట. ఇది ఎంట్రన్స్. ఇది ఈ ఎంట్రన్స్ దగ్గర మన యొక్క టికెట్ తీసుకుని దాన్ని స్కాన్ చేసి మన లోపల పంపిస్తారు. ఇక్కడ మా యొక్క టికెట్ స్కాన్ చేసి ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తున్నారు సిబ్బంది. చక్కని ఆత్మీయ పలకరింపుతో మమ్మల్ని లోపలికి పంపించారు. స్టార్టింగ్లో సెల్ఫీ పాయింట్ ఒకటి పెట్టారు, అక్కడ ఫోటో తీస్తారనమాట. అది తిరిగి వచ్చాక మనకి ఫోటో ఇస్తారు, కాకపోతే ఛార్జబుల్. అది ఇదిగో ఎదురుగ్గా మనకి ఎంటర్ అవగానే సముద్రం సంబంధించినటువంటి జీవులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని ఇండికేషన్తో పెట్టినట్టుకున్నారు. ఇక టికెట్ ధర చూసినట్లయితే ఇక్కడ పెద్దవాళ్ళకి 3,50,000 డాంగ్స్, అంటే మన ఇండియన్ కరెన్సీ వచ్చేసరికి 1,262 రూపాయలు.
పిల్లలకి 2,50,000 డాంగ్స్, అంటే మన ఇండియన్ కరెన్సీ వచ్చి 900 రూపాయలు. ఏదైనప్పటికీ టూరిస్టులకి అంటే ఫారినర్స్కి, ఏ దేశంలో, మన దేశంలో కూడా అంతే, ఫారినర్స్కి రేట్ ఎక్కువ ఉంటుంది, స్థానికులకి ఏమో తక్కువ ఉంటుంది అనమాట. ఇది మొదలైపోయింది ఇక్కడ ఎక్వేరియము. ముందు మనకి ఒక చక్కని బ్యాక్గ్రౌండ్ సీనరీ తోటి, అంటే కొండలు, వెనకాల ఆకాశం, సంధ్యా సమయం ఉన్నట్టుగా లైటింగ్ పెట్టి చక్కని మరి అడవి ఉన్నట్టుగా చాలా ఒరిజినల్గా ఉందన్నమాట. కొన్ని ప్లాంట్స్ ప్లాస్టిక్ పూలు అనుకోండి, దాని దగ్గర ఇదిగో ఒక ఇంద్రలోకంలో సరస్సు ఏ విధంగా ఉంటుందో అన్నట్టుగా మరి చక్కని కలువ పూలు, అలాగే ఫాగ్ ఒకటి ఉంది, బహుశా డ్రై ఐస్ తోటి మరి సినిమాల్లో చూపిస్తారు కదా, అటువంటి డ్రై ఐస్ తోటి చాలా అంటే చాలా కొనలికింపుగా నాకైతే అనిపించింది అనమాట. చాలా బాగుంది. స్టార్టింగ్లోనే ఒక గుడ్ ఇంప్రెషన్, వావ్, ఈ రంగురంగుల చేపలు, గోల్డ్ ఫిష్లు, మరి తెల్లని రంగు మీద తోటి ఉన్నటువంటి ఫిష్లు, పూర్తి గోల్డ్ కలర్లో ఉన్నటువంటి ఫిష్లు, గోల్డ్ కలరు వైట్తో ఉన్నటువంటి ఫిష్లు, ఇలాగ రకరకాల ఫిష్లతోటి మరి స్టార్టింగ్లోనే మా మనసుకి హత్తుకునే విధంగా ఒక వేరే లోకానికి వచ్చినట్టుగా ఇది ఉన్నాయి. చక్కని కొలను చాలా అట్రాక్టివ్గా ఉంది. ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి మరి ఇంకో చోటకి వెళ్ళడానికి టైం తీసుకుంటున్నారు అనమాట. ఇదిగో తర్వాత ఇంకొక చోట, ఇక్కడ చూడండి, ఇది చాలా అంటే ఎక్సలెంట్గా. అక్కడి నుంచి మరొక చోటకి మరి కొద్ది ముందుకి ఇక్కడ కిందకి దిగుతున్నాం. అందుగురించే బేస్మెంట్ 2 అని ఉంటాడేమో. ఇది బేస్మెంట్ 1 అండ్ బేస్మెంట్ 2లో ఈ లొట్టే మాల్లో ఈ ప్రదేశం అయితే ఉంది. అడుగడుగునా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు ఈ నిర్వాహకులు. స్టార్టింగ్లోని చక్కని లైటింగ్ పెట్టారు. మరి ఇదిగో పూల మొక్కలతోటి స్వాగతం పలుకుతున్నట్టుగా ఈ ఎంట్రన్స్ని తీర్చిదిద్దారు. ఇక ఇక్కడ చూడండి, ఎదురుగా ఉన్నటువంటి ఈ రంగురంగుల పువ్వులు అయితే అసలు చూడండి ఎంత బాగుందో కదా. అందు గురించే దగ్గరికి అంటే వెళ్ళాను నేను. అక్కడి నుంచి అదిగో లెఫ్ట్ సైడ్ని ఒక ఎక్వేరియం ఉంది. ఇక్కడ చూడండి, మన హైట్లో ఇంచుమించు మన హైట్లో గ్లాసెస్ని హైట్గా లేపి అందులో వాటర్ పెట్టి, అందులో ఇదిగో రకరకాల ఫిష్లు, చాలా బాగుంది. వెనకాల దూరంగా ఇల్లు, పడవ, ఎంత న్యాచురల్గా వారు క్రియేట్ చేశారో కదా ఇది అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇందులో గోల్డ్ ఫిష్లు రెండిటి కింద విభజించారనమాట, 2 పార్ట్ల కింద దీన్ని. పైన ఊరిల్లు ఒడ్డున ఉన్నట్టుగా అనమాట. ఊరిల్లు ఒడ్డున ఈ చేపలు ఉన్నట్టుగా చెట్లు కూడా ఉన్నాయి. పైన ఇల్లు కూడా ఉందరా బాబీ, ఇల్లు కూడా పెట్టాడు. నేను చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయి, పైగా ఇల్లు ఉన్నాయి. చూడండి ఇక్కడ చక్కని ఇల్లు. మా బొడ్డోడు ఫిష్ని ఎంజాయ్ చేస్తున్నాడు, ఫిష్లకి హాయ్ చెప్తున్నాడు. అమ్మో, పెద్ద ఫిష్లు, చాలా పెద్ద ఫిష్. ఓ, చాలా పెద్ద ఫిష్లు ఉన్నాయి ఇక్కడ. బాబా ఎంత చేప ఉందో ఇది. బోట్ ఉంది, చేప ఉంది, పెద్ద ఫిష్.
వావ్. పెద్ద పెద్ద చేపలు. మంది చిన్న ఫిష్లు. చాలా భలే ఫిష్లు ఎంత చిన్నగా ఉన్నాయి. బా కలర్ కలర్ ఫిష్లు. ఇక్కడ మరీ ఇంకా చిన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ చిన్నగా రంగురంగులు బాగా చిన్నవి లిల్లీ పుట్స్ అన్నమాట. మేము ఆ ఫిష్లు చూసుకుంటూ వస్తుంటే ఒక చోట ఈ దృశ్యం మమ్మల్ని చాలా బాగా ఆకట్టుకుంది. ఒక దేవకన్య స్వర్గలోకం నుంచి దిగి వచ్చిందా అన్నట్టుగా మరి తెల్లని ధవల వస్త్రాల్లో ఉన్నటువంటి ఈ చిన్నారి మరి చక్కగా నిద్రపోతున్నట్టుగా, దేవకన్య నిద్రపోతున్నట్టుగా అభినయిస్తుంటే మరి మరొక ఆమె ఫ్రెండు ఇలా ఫోటోషూట్ చేశారనమాట. చాలా బాగుంది కదా. ఒక చిన్న పిల్ల కాలువలో రంగురంగుల చేపలు అటు ఇటు తిరుగుతూ ఉంటే చూడటానికి చాలా బాగుంది. ఇవి చేపలని నా దగ్గరకు వచ్చినాయి. నేను మిల్క్ పడతానేమో మరి. రంగురంగుల పెద్ద పెద్ద చేపలు. మా మనవడు వాళ్ళమ్మ ఇద్దరు కలిపి చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా మనవడైతే మరేను చూడండి. ఆ చేపలకి ఆ మిల్క్ తాగించడంలో నాకు కూడా ఉత్సాహం వచ్చి నేను మా మనవడితో కలిపి ముందుకు వచ్చి తాగించాను.
లాగా మరే తాగాలనే కదా అవి తాగాలనే కదా తాగండి అమ్మ తాగండి తాగండి ఆఖరికి మా పెద్దబాబు కూడా ఎంటర్ అయిపోయాడు. సాధారణంగా రాడు ముందుకి, వాడు కూడా చేపలు ముచ్చటపడి వాటికి పాలు తాగించడానికి ముందుకు వచ్చాడు. చివరికి నా సత్యమని కూడా ఎంటర్ అయిపోయింది. వాళ్ళ మనవడితో కలిపి చేపలకి పాలు పట్టేసింది. ఆ విధంగా మొత్తం ఫ్యామిలీ అంతా బాగా ఇక్కడ ఎంజాయ్ చేసాం. మీరు చూసారుగా. నువ్వు కూడా పట్టుకోవచ్చు. పెట్టండి లోపల కంటే పెట్టండి. ఇది హానోయిలోని లొట్టే వరల్డ్ ఎక్వేరియంలో ఉన్నటువంటి 650 మీటర్ల అత్యంత పొడవైన నీటి అడుగున టన్నెల్ ఇదనమాట. మనం ఆ చేపలు పైనుంచి తిరుగుతూ ఉంటే మనం అడుగు నుంచి ఆ చేపలను మనం చూడవచ్చు. ఈ చేపలు చూడండి ఎంత పెద్ద పెద్దవో. మరి ఎటువంటి ఈ ఎక్వేరియము 2023లో మరి వియత్నాంలో ప్రారంభించింది. అతి పెద్ద మరియు ఆధునిక సముద్ర గర్భ అద్భుత ప్రపంచం అన్నమాట ఇది. ఇది వెస్ట్ లేక్ వద్ద ఉన్నటువంటి లొట్టే మాల్ యొక్క బేస్మెంట్ B1 B2లో ఉందన్నమాట. ఇక్కడ 400 జాతులకు చెందిన 30,000 కంటే ఎక్కువ సముద్ర జీవులను ఇక్కడ చూడొచ్చు. మరి ఇందులో ప్రధాన ఆకర్షణ చెప్పాను కదా, ఇదే టన్నెల్ అన్నమాట. ఈ టన్నెల్లో కాకుండా ఇంకా బయట కూడా ఇక్కడ చూడదగ్గవి షార్క్ చేపలు చూడొచ్చు, స్టింగ్రేస్ చూడొచ్చు, సీ లయన్స్ వంటి ఫిష్లు చూడొచ్చు, వివిధ రకాల రంగురంగుల చేపలు, అంతేకాకుండా అంటార్క్టికాలో మాత్రమే కనపడే పెంగ్విన్ పక్షులు కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ముఖ్యంగా పిల్లలకు ఇక్కడ అక్వేరియం పాస్పోర్ట్ ఇస్తారు. దీని ద్వారా పిల్లలు వివిధ విభాగాలను సందర్శించి స్టాంపులు వేసుకోవచ్చు. అటువంటి ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం వారాంతాల్లో అయితే, అంటే వీకెండ్స్ అయితే చాలా రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీక్ డేస్లో వారపు రోజుల్లో అయితే మధ్యాహ్నం వెళ్ళడం మంచిది. అంటే ఫ్రెష్గా భోజనం అది చేసి కుటుంబంతో సరదాగా గడపడానికి, ముఖ్యంగా పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దలు కూడా సముద్ర జీవుల గురించి తెలుసుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం అన్నమాట. ఇటువంటి ఈ ఎక్వేరియంలోకి ఎంట్రీ అవ్వాలంటే టికెట్ ధర 3,50,000 డాంగ్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే 1,262 రూపాయలు. అదే పిల్లలకైతే 2,50,000 డాంగ్స్, అంటే ఇండియన్ కరెన్సీలో 900 రూపాయలు అనమాట. అయితే మనకి తెలిసిందే, ఏదైనా ఒక దేశంలో మరి స్థానికులకి ఒక రేటు ఉంటుంది, టూరిస్టులకి ఒక రేటు ఉంటుంది. అంటే విదేశాల నుంచి వచ్చిన వారికి మరి ఎక్స్ట్రా ట్యాక్స్ అనుకుంటా. మన ఇండియాలో కూడా మనం గమనించినట్లయితే మనం ఈ విషయాన్ని తేడా చూడొచ్చు. మనకేమో సపోజ్ ఇండియా చూడండి, మనకేమో తక్కువ రేటు ఉంటుంది, ఫారినర్స్కి ఏమో చాలా ఎక్కువ రేటు తీసుకుంటారనమాట. ఈ టన్నెల్ చూడండి, మరి ఎంత పెద్ద పెద్ద చేపలు. మరి సాధారణంగా మనం చిన్న ఎక్వేరియం మెయింటైన్ చేయడం చాలా కష్టం. అటువంటిది ఇంత పెద్ద ఎక్వేరియం ఎంతో నీట్గా, చాలా అసలు ఎటువంటి స్మెల్ అనేది లేదనమాట. అన్ని ఫిష్లోనే ఎక్కడ స్మెల్ అనేది లేదు. అద్భుతంగా దీన్ని అయితే వారు మెయింటైన్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు ది స్టాఫ్ అనమాట. ఇక మరొక గదిలోకి వచ్చినట్లయితే ఇక్కడ మడ అడవుల టైప్లో ఇవన్నీ కూడా ఒరిజినల్ చెట్లే. ఒరిజినల్ చెట్లే బోన్సాయి టైప్లో ఉన్నాయన్నమాట. చాలా పెద్ద ఎక్కువ వయసు ఉన్న చెట్లులాగా ఉన్నాయి. మడవల టైపులు పెట్టి అక్కడ చిన్ని చిన్ని ఫిష్లు
మరి పెద్ద సైజు కాకుండా చిన్న ఫిషెస్ ఉన్నాయి. లుక్ అయితే చాలా అదిరిందనమాట. గట్టిగా అప్లై చేయొచ్చు కోడ్స్, కానీ టచ్ చేయొచ్చు అని అన్నారు. ఎందుకు గట్టిగా నొక్కుతున్నావు? ఎందుకు గట్టిగా? ఈ స్టార్ ఫిష్ని టచ్ చేస్తున్నాను, అసలు మూమెంట్ లేదు, ఏదో గట్టి రాయిలాగా ఉంది ఇది. రాయిలాగా ఏముండదు, మూవ్ అవ్వట్లేదు. ఇక్కడ రకరకాల శంఖాలు ఉన్నాయి. ఆ శంఖాన్ని మా చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు ఒక రకమైనటువంటి శబ్దాన్ని మనం ఫీల్ అవ్వచ్చు అన్నమాట. చెవి దగ్గర పెట్టుకోమని. అవునా? క్లోజ్ యువర్ ఐస్. ఏమనిపిస్తుంది? సౌండ్, చింపి సౌండ్. క్లోజ్ యువర్ ఐస్. వస్తుంది కదా? నాకు తెలిసి చెవులు నువ్వు చేయి పెట్టుకుంటే మనకి సౌండ్ వినిపించుకుంటే అది వినిపిస్తుంది. సౌండ్ వస్తుంది. చేయి పట్టుకొని మారిపోతుంది. వెళ్ళలేరు. మరొక ఛాంబర్లో ఉన్నటువంటి ఫిషెస్ చూసిన తర్వాత మాకు ఇంకా మాటలు లేవు. ఎంత చిన్న చేపలు, పైగా రంగురంగుల రకరకాల రంగురంగుల చేపలు సేకరించి ఇక్కడ ఉంచడం అంటే అది మాటలు కాదు. ఇది ఇలా ఉంది. ఉంది కడి. అది షార్కేనా? షాడు కడి. ఇంకా అద్దడని కడి కని ఇది స్టింగర్ ఫిష్, అది చాలా డేంజరస్ అట, పాయిజనస్. అది రెండు ఒకేసారి వస్తున్నాయి చూడు. షార్క్ దీంతో తిని దానికి ఎల్లో కలర్ ఉందా అండి? నాకు అలా కనపడుతుందా? ఎల్లో కలరే అమ్మా. అది కానీ మిగతా ఫిషెస్ కి కనపడట్లేదు. అదిగో చూడు కదా. ఇది స్టింగర్ ఫిష్. ఇది స్టింగర్ ఫిష్ చాలా డేంజరస్ అయితే. స్టింగర్ ఫిష్ ఫ్లై అవుతుంది. స్టింగర్ ఫిష్ చాలా ఉన్నాయి. అదిగో స్టింగర్ ఫిష్ బ్లాక్ కలర్ లో ఉంది. స్టింగర్ ఫిష్ కదా. భలే కదులుతుంది కదా. స్టింగర్ ఫిష్
Stingy fish. మన దగ్గరకు వచ్చింది అనుకున్నా. అది ఓవెన్ లో ఉంటే అనుకున్నా. అనుకున్నామా అమ్మో స్కేరీ అయిపోతాం కదా దాని గురించి ఇప్పుడు ఉంది. అదిగో అబ్బాయి ఇక్కడ స్మాల్ ఉన్నాయి ఈ ఫిష్ షార్క్ చేప. ఇది కావాలని ఒక్కటోటే పెట్టారు ఇంక చదవని. అదిగో అయ్యో అది చూడు అబ్బా అటు అటు అది చూడు చూస్తుంది ఏది పడుకుని చూస్తుంది అది. ఫిష్ పడుకుని చూస్తుంది. అది ఏదో చెక్కలాగా ఉంది. అది షిప్రెక్ ఇది. కదులుతుంది కదులుతుంది అందులోంచి. భలే ఆ ఛాంబర్ నుంచి మరొక ఛాంబర్లోకి వెళ్తున్నాం అన్నమాట. వావ్, ఇది మరింత బాగుందండి. ఫిష్ ఎలాగుంది? ఫిష్ అండి ఎలిఫెంట్ సౌండ్ ఎలా చేస్తుందో తెలుసా? ఏదో పచ్చుట్టుకుని ఉంది. ఒక పాము అందులో చుట్టుకున్నట్టుగా ఉంది, కానీ అది పెద్ద పొడవైన చేప. అది వాటర్ ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. మరొక గదిలో ఉన్నటువంటి ఫిషెస్ చూసిన తర్వాత నాకు అసలు ఆశ్చర్యం వేసిందనమాట. ఇటువంటి చేపలు కూడా ఉంటాయా, ఎంత చిన్న ఫిషెస్ కూడా ఉంటాయా అనే ఆశ్చర్యం ఒకటైతే, రెండోది వీరు ఇటువంటి చేపలను కూడా మరి జెల్లీ ఫిష్లు ఇవి వీటిని కూడా సేకరించగలిగారు. అది 1, 2 కాదు, ఎన్నో వేల మరి జెల్లీ ఫిష్ని సేకరించగలిగారు. అవి అంత చిన్నగా భలే క్యూట్గా ఉండి చాలా ఆనందం వేసింది. మరొక ఛాంబర్లో పెంగ్విన్ పక్షులను చూసి చాలా ఆశ్చర్యం ఆనందం వేసింది. ఏం చేసిందంటే, ఇవి చూడాలంటే మనం కేవలం అంటార్క్టికా మంచు ఖండానికి వెళ్ళవలసిందే. అటువంటివి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అక్కడ ఉన్నటువంటి పెంగ్విన్ పక్షులను చూసి మా మనోడు సహితం చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు. అదిగో మీరే చూడండి. అలాగే అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆనందచర్యలకు లోనయ్యారు అంటే అతిశయోక్తి కాదు. మరొక గదిలో చాలా పెద్ద ఛాంబర్లో మరి కొన్ని చేపలు నిరంతరాయంగా రొటేట్ అవుతూనే ఉన్నాయన్నమాట. అలాగా అది అక్కడ ఉన్నటువంటి రాయి చుట్టూరు తిరుగుతున్నాయి. అవి ఏమి చేపలా అని పరిశీలిస్తే అవి సీ లైన్స్. ఇవి కూడా అందరినీ ఆశ్చర్యానికి లోను చేశాయి. ఇక ఎక్వేరియం చివరి భాగానికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా విశాలమైన ప్రదేశంలో కూర్చోటానికి ర్యాంప్స్ కట్టారు. రెండోది ఇది ఒక 70 mm థియేటర్ లాగా అనిపించింది. ఏమిటి ఇంత స్క్రీన్ అది ఉంది, ఇక్కడ కూర్చోడానికి మరి ఇలాగ గ్యాలరీ అది ఉంది ఏమిటా అని కొద్దిసేపటి దాకా నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత మా అబ్బాయి చెప్పాడు, ఇక్కడ మరికొద్దిసేపట్లో షో జరుగుతుందట. ఇందులో షో ఏంటబ్బా, ఇక్కడ వెనకాల చేపలు ఉన్నాయి ఏమిటబ్బా అనుకున్నాను. సరే అని ఈలోగా మరి అక్కడ ఉన్నటువంటి చేపలు, రకరకాల చేపల్ని వీడియో తీస్తూ
నేను టైం పాస్ చేశాను. ఈ పెద్ద ఎక్వేరియం ఎక్కడ మనుషులు అందరం కనపట్టలేదు, అన్నీ చేపలే. మత్స్యలోకంలోకి మనుషులు వచ్చినట్టుగా ఉందన్నమాట. ఇదిగో మా మనోడు కింద దుల్లేస్తున్నాడు, విశాలంగా ఉంది. మా మనోడి సైజు పిల్లలందరూ కూడా తెగ ఆడుకుంటున్నారు అందులో. అప్పటి వరకు కూడా అంతా తిరిగి వచ్చామో, అలసిపోయి ఉన్నాం, అందరం కూడా అక్కడ కూర్చుని రిలాక్స్ అవుతున్నాం అనమాట. ఇదిగో మా మనోడికి ఎవడు తోడు దొరికాడు, బొడ్డోడు చైనా కుర్రలాగా ఉన్నాడు. ఇదిగో ఈలోగా ఒక స్టెంగర్ ఫిష్, అన్ని రకాల ఫిష్లు ఉన్నాయి, స్టెంగర్ ఫిష్ రకరకాల ఫిష్లు ఉన్నాయి. ఇదిగో షో మొదలైంది. షో అంటే ఏదో అనుకున్నాను, ఇద్దరు డైవర్స్ మరి ఆ నీటిలో రకరకాల ఫీడ్స్ చేస్తూ పిల్లల్ని పెద్దల్ని కూడా వారి యొక్క ఫీడ్స్ తోటి చాలా ఎంటర్టైన్ చేస్తారనమాట. నిజంగా ఈ ఎక్వేరియము ప్రతి ఒక్కరూ చూడవలసింది. ఇప్పటివరకు నేను ఎక్వేరియం చూసా కానీ ఇంత పెద్ద సైజ్ ఎక్వేరియం మాత్రం చూడలేదు మిత్రులారా. నిజంగా ఈ షో చూసిన తర్వాత మరి ఎంత దూరం మరి విదేశం వచ్చినందుకు, వియత్నాం వచ్చినందుకు మా యొక్క ప్రయాణం సక్సెస్ అయ్యింది అని అనిపించింది అనమాట. చాలా వింత విషయాలు అయితే చూసాము. మరి పెద్ద ఎక్వేరియం, ఎప్పటివరకు చాలా ఎక్వేరియాలు చూసాం కానీ ఇంత పెద్ద ఎక్వేరియం చూడలేదు. ఆ విధంగా ఇక భోజనాల సమయం అవడంతో మేము రూమ్కి తిరిగి బయలుదేరాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.